ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వం నూతన పెన్షన్ రూల్స్ 2026 ముసాయిదాను తెరపైకి తెచ్చింది. ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన ఈ నిబంధనలపై స్పష్టత, అవగాహన మరియు అప్రమత్తత ఇప్పుడే అత్యంత అవసరం. ఈ ముసాయిదాలోని కీలక అంశాలు, వాటి ప్రభావాలు మరియు వివాదాస్పద కోణాలను ఈ వ్యాస్యంలో పరిశీలిద్దాం. ఇక నూతన నిబంధనల ప్రకారం పెన్షన్ లెక్కింపు సరళీకరించబడింది. గతంలో ఉన్న సగటు వేతనం పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. ఇకపై రిటైర్మెంట్ రోజున ఉద్యోగి తీసుకున్న చివరి వేతనం ఆధారంగానే పెన్షన్ నిర్ణయిస్తారు. ఇందులో 50% మొత్తాన్ని పూర్తి పెన్షన్గా చెల్లిస్తారు. ఇది స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ దీనిని 33 సంవత్సరాల గరిష్ట అర్హత సేవ అనే పరిమితిని విధించారు. అంటే ఒక ఉద్యోగి 33 ఏళ్లకు మించి ఎంతకాలం పనిచేసినా ఆ అదనపు సేవకు పెన్షన్లో ఎటువంటి అదనపు లాభం ఉండదు. ఈ ముసాయిదాలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం రిటైర్మెంట్ విధానం. 33 సంవత్సరాల సర్వీసు పూర్తయిన వెంటనే తప్పనిసరిగా రిటైర్ కావాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ నియామక అధికారికి విశేష అధికారాలు కట్టబెట్టారు. అంటే ప్రజా ప్రయోజనం పేరిట అవసరమని భావిస్తే అధికారి ఒక ఉద్యోగిని రిటైర్ చేయవచ్చు. ఈ నిబంధన అధికారుల చేతిలో ఆయుధంగా మారి ఉద్యోగుల పట్ల దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక పెన్షన్ అర్హత సేవా లెక్కింపులో తీసుకునే మార్పులు కూడా గమనించదగ్గవి. సాధారణ సెలవులు, మెడికల్ లీవ్, ప్రసూతి సెలవులు మరియు స్టడీ లీవ్లను సర్వీసులో లెక్కిస్తారు. అయితే జీత నష్టం సెలవులను అర్హత సేవ నుండి పూర్తిగా మినహాయించడం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక మహిళా ఉద్యోగులు ప్రసూతి లేదా పిల్లల పెంపకం కోసం మంజూరైన సెలవులకు మించి సెలవులు తీసుకోవలసి వస్తే ఆ కాలం సర్వీసులో కలవడం లేదు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ LWPపై వెళ్ళిన ఉద్యోగులు తమ పెన్షన్ అర్హతను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే వాలంటరీ రిటైర్మెంట్ అండ్ డిస్పర్సన్ విషయానికి వస్తే కొత్త నిబంధనల ప్రకారం 20 సంవత్సరాల తర్వాత సేవ పూర్తయిన తర్వాత ఎవరైనా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవచ్చు. కానీ పెన్షన్ తమాషా పద్ధతిలో తగ్గుతుంది. ఇక సస్పెన్షన్ కాలాన్ని శిక్షగా పరిగణిస్తే అది సర్వీసులో లెక్కించబడదు. కేవలం డ్యూటీగా పరిగణిస్తేనే పెన్షన్కు అర్హత ఉంటుంది. ఈ పెన్షన్ రూల్స్ 2026 ప్రస్తుతం ముసాయిదా డ్రాఫ్ట్ దశలోనే ఉన్నాయి. 33 ఏళ్ల సర్వీసు నిబంధన, LWP మినహాయింపు మరియు ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరిట ముందస్తు రిటైర్మెంట్ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు ఇప్పుడే గాలం విప్పాలి. ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు ఇవే నిబంధనలు చట్టంగా మారి మన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. కావున ఉద్యోగులందరూ ఈ రూల్స్పై అవగాహన పెంచుకొని తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించడం మంచిది.